ఈ సంక్రాంతి పండుగకు మార్కెట్లు కలతప్పాయి. పెరిగిన నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగే కూరగాయల ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి తోడు ఉపాధి లేకపోవడంతో చేతుల్లో డబ్బులాడక వివిధ వర్గాల వారు సంక్రాంతికి దూరంగా ఉన్నారు. దీంతో వ్యాపారాలు లేక నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వర్తకులు సైతం ఆవేదన చెందుతున్నారు. సంక్రాంతికి కలతప్పిన మార్కెట్లపై కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. పెరిగిన నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కసారిగా ధరలు ఆకాశాన్ని అంటడంతో వినియోగదారులు బెంబోలు ఎత్తిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సంక్రాంతి పండుగ కుటుంబంతో ఆనందంగా చేసుకుని పిండి వంటలతో సరదాగా గడుపుతామనుకున్నా సరే ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్యులు విలవిలలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నాను. ఇక్కడ వినియోగదారుల యొక్క స్పందన ఏంటో ఎలా ఉందో ధరలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంక్రాంతి ఎలా ఉంది? ఈ సంవత్సరం పనులు లేక చాలా కష్టంగా ఉందన్న, బీభత్సంగా ఉంది. అన్ని రేట్లు ఎక్కువే, పనులు లేక ఈ పరిపాలన అవుతుంది మరీ దారుణం. ముందులాగా రేట్లు ఏం తగ్గినట్టు ఏం లేవండి. మామూలుగానే రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఏది పండుగ చేసుకుందాని పండుగలాగా ఏమీ లేదు. ఇస్తానన్నా కూడా ఏమి ఎవరో ఇచ్చి కూడా వచ్చిన ప్రభుత్వం ఇచ్చి కూడా ఏమీ లేదు. ముందు ప్రభుత్వం ఏం పెట్టనిపిస్తుంది, ఇప్పుడు వచ్చిన దాని మీద అంత అలా ఉంది. ఈ ప్రభుత్వంలో అయితే ఇస్తానన్న హామీలు కూడా ఇప్పుడు పండగ సరుకులు కూడా ఇస్తానన్న సరుకులు ఏమీ లేదు, సంక్రాంతి కానుక లేదు, ఏ కానుక లేదు. కాయగూరల రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సార్. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఎక్కువే ఉన్నాయి. ఒకప్పుడు సంక్రాంతి అంటే బాగుండేదండి, ఇప్పుడు ఆలోచించి చేసుకోవాల్సి వస్తుందండి. వర్క్ కూడా తక్కువే సార్. ధరలు పప్పు ధరలు బాగా స్టడీగా ఉన్నాయండి. ఆయిల్ మాత్రం రుచి కూడా 130, ఫీడం 145 ఉంది. ఇతనే మా నార్మల్ ఉన్నది. మాల్స్ వచ్చిన అంతా మాల్స్ వెళ్ళిపోతున్నారండి. లేదండి. కూరగాయల రేటుకి పావు కేజీ 20 రూపాయలు ఉంటాయండి. నలుగురు ఉన్న వాళ్ళు ఏం కొనుక్కొని తింటామండి. ప్రస్తుతం మనతోటి ఇక్కడ కూరగాయల వర్తకులు ఉన్నారు. అతను కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కూరగాయల ధరలు కూడా దాదాపు కేజీ 100లో పలకడంతో ప్రజలు ఈ కూరగాయలు కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వర్తకులు ఏమంటున్నారో ఈ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది? వినాలంటే సంక్రాంతి అంటే పండగలా ఉండేదండి. ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉందండి. అది ఒక సామాన్య మానవుడు బతకడానికి లేకుండా రేట్లు, అది కాయగూరన కాదు, కిరాణా కాదు, ఏదైనా సరే చాలా ఇబ్బందిగా ఉందండి. పండగ అంటే భయం వస్తుంది. ప్రతిదీ కూడా ఒక ఫ్యాన్ కొనుక్కోవాలన్నా, పిల్లలకి ఇవ్వాలన్నా, పిల్లలు మంచి బట్టలు తీయాలన్నా ఇటు తీయలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు. ఇది మొత్తం మీద మనం చూస్తున్నాము. ఇటు వర్తకులే కాదు, వినియోగదారులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంక్రాంతి కూడా కుటుంబంతో పిండి వంటలు వండుకుని ఆనందంగా గడిపేవాళ్ళం. కానీ ఈ ఏడాది సంక్రాంతి చాలా కష్టంగా మారింది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మార్కెట్కి వస్తే ధరలు ఉప్పు నుంచి పప్పు, బెల్లం, ఆయిల్ ధరలతో పాటుగా కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటడంతో ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడం కష్టంగా మారిందని చెప్పి వినియోగదారులు చెప్తున్నారు. జర్నలిస్ట్ వెంకటరమణతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ కాకినాడ నుండి.